ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము, తాళ్ళాయిపాలెము, బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామీజీ వారి మహాసంస్థానము, సాక్షాత్తు భూకైలాసముగా నిర్మాణం జరిగినటువంటి ఈ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో మనం దర్శించుకుంటున్న అమ్మవారి పేరు విశ్వరూప ప్రత్యంగిర, స్వయంభూ ప్రత్యంగిర. ఈ అమ్మవారు శివ సంకల్పము నుండి పుట్టినటువంటి శివ మానసపుత్రిక ఈ ప్రత్యంగిర అమ్మవారు. ఈ అమ్మవారు కార్యసిద్ధికి, నరఘోషకి, శత్రుపీడకి ప్రధానంగా ఆరాధింపబడుతూ ఉంటారు. ఈ అమ్మవారు ఎప్పుడు ఆవిర్భవించారు అంటే మనకి పూజలు చేసేటప్పుడు సంకల్పం చెప్తారు. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే. మనకి ఇప్పుడు జరుగుతున్న కల్పము శ్వేతవరాహం అనే కల్పంలో ప్రథమ పాదంలో కలియుగంలో మనం ఉన్నాము. ఈ కల్పానికి పూర్వము కొన్ని కల్పాలు గడిచిపోయినాయి. వాటికి పూర్వము దేవదానవులకి ఆధిపత్య పోరు ఉండేదట. అట్టి సమయంలో ముక్కోటి దేవతలు కూడా దిక్కుతోచని పరిస్థితులలో ఆది పరాశక్తిని ప్రార్థింపగా అమ్మవారు ఈ విధంగా ఆవిర్భవిస్తారు. శత సహస్ర సింహవదన స్వరూపముతో అమ్మవారు అట్టి సమయంలో ఆవిర్భవించి 64 కళలతో, చతుషష్ఠి కళలు అంటారు, చతుషష్ఠి కళలు కూడా అమ్మవారి సొంతము. శత సహస్ర సింహవదనం అంటే 1,00,000 సింహముఖాలు కలిగినటువంటి ఆకృతితో అమ్మవారు చాలా క్రూరంగా, భయంకరంగా అక్కడ ఆవిర్భవించి దేవతల యొక్క శత్రువులైనటువంటి రాక్షసుల్ని భక్షించడం జరుగుతుంది. అప్పుడు దేవతలు ఈ అమ్మవారిని పిలుస్తారు. అమ్మా నువ్వు ప్రత్యంగిర అని పిలుస్తారు. ప్రత్యంగిర అంటే అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాశని అని అర్థం. శత్రుపక్షాన్ని లేకుండా చేసే దేవత అంటే మా యొక్క శత్రువులైనటువంటి రాక్షసుల్ని నువ్వు భక్షించావు, సంహరించావు, కాబట్టి నువ్వు ఈ క్షణం నుంచి ప్రతిపక్ష నాశని ప్రత్యంగిర అని పిలువబడతావు అని చెప్తారు. అలాగే ప్రతిమంత్ర భక్షిని, మన మీదకు వస్తున్నటువంటి మంత్రప్రయోగ దోషాలని సైతము పట్టుకుని భక్షించే దేవత. అందుకని ఈవిడని ప్రతిపక్ష నాశని, ప్రతిమంత్ర భక్షిని అని పిలుస్తారు. అందుకని ప్రత్యంగిర అని పిలువబడుతోంది. ఈ అమ్మవారు తీవ్ర దేవత. ఈవిడని విద్యుత్ దేవత అంటారు. అంటే ఈవిడ యొక్క స్వరూపాన్ని ఎలా చెప్తారంటే కరెంటులాగా చెప్తారు. విద్యుత్ దేవత అని చెప్తారు. విద్యుత్తులో కూడా ఈవిడ హై వోల్టేజ్ అనమాట, ఎక్కువ శక్తిమంతురాలు. చూడండి, హై వోల్టేజ్ కరెంటు తీగల దగ్గర అపాయం అనే బోర్డు పెడతారు చూసారా. ఈ దేవతల్లో కూడా ప్రత్యంగిర అని ఆ విధంగా చెప్తారు. ప్రత్యంగిర అమ్మవారి ఏ పుస్తకం మీరు చూసినా ప్రత్యంగిర చేసేవారి పంచన ఉండరాదు అని చెప్తారు. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆరాధించే వాళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి వాక్శుద్ధి కలిగి ఉంటారని దాని అర్థము. అమ్మవారి యొక్క ఉపాసన చేసేవాళ్ళు అలాంటి వాక్శుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళ నోటితో ఏదైనా పలకరాని మాటలు పలికితే దాని యొక్క ప్రతిఫలం కూడా అంతే తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో అలా చెప్పబడతారనమాట. అంటే అమ్మవారు అంత తీవ్రమైన దేవత. కార్యసిద్ధి, నరఘోషకి, శత్రుపేడకి ప్రధానంగా పూజిస్తారు. మన ఈ శైవక్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్నారనమాట. సుమారు 22 సంవత్సరాల క్రితము ఒక నదీ తీరమున ఈ అమ్మవారు మనకి లభించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసే రూపాన్ని స్వామివారు ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్షేత్రము చాలా వైభవపేతంగా మారిపోయిందనమాట. భక్తుల యొక్క మనోసంకల్పాలు నెరవేరటము, భక్తుల యొక్క కార్యాలన్నీ జయం కలగటము, ప్రతిరోజు విశేషంగా భక్తులు రావటము, పూజలు చేసుకోవటము, వాళ్ళ యొక్క మనోసంకల్పాలు తీరిని అని చెప్పటము, వాళ్ళ కానుకలతోటి ఈ యొక్క దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు కూడా పిలిస్తే పలికే దేవత ప్రత్యంగిర. అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజులంటే అమ్మవారికి చాలా ప్రీతికరము. ఇక్కడ సంపూర్ణ విధానంతో ఈ యొక్క అమ్మవారి దేవాలయము ప్రతిష్ఠ అయ్యిందనమాట. సంపూర్ణం అంటే 64 అంశాలకి 64 త్రిశూలాలను ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మన యొక్క కోరికల్ని, ఈవిడని విద్యుత్ దేవత అన్నాం కాబట్టి శక్తి చైతన్య స్వరూపం అని చెప్తారు విద్యుత్తుని. అందుచేత శబ్దము ద్వారా మన యొక్క కోరికలను ఆలకిస్తారు కాబట్టి రాశి సంకల్ప గంటలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి రాశి సంకల్ప గంటను వాళ్ళు 12 సార్లు మ్రోగిస్తే ఆ శబ్దము ద్వారా మనసులో ఉన్నటువంటి కోరికల్ని అమ్మవారు ఆలకించి అనుగ్రహాన్ని ఇస్తారు. 64 శిరస్సులు కలిగినటువంటి అమ్మవారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారి పాదాల వద్ద అష్టభైరవులు, 8 భైరవుల యొక్క చర ప్రతిష్ఠ జరుగుంది. ప్రతి పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు తాకే విధంగా శ్రీచక్ర ప్రతిష్టాపన జరుగుంది.
ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో విశేషంగా భక్తులు రావటము, నిమ్మకాయలతో అర్చనలు, ఎండుమిరపకాయలతో హోమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తుల యొక్క మనస్సంకల్పాలు నెరవేరుతున్నాయి ఇక్కడ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.